బ్లాక్ బస్టర్. ముఖ్యంగా హిందీలో అయితే దాదాపు 300 కోట్లు వచ్చాయి. అలాంటి సినిమా గురించి బాలీవుడ్ హీరోలు మాట్లాడకపోవటం, కనీసం అమితాబ్ పాత్ర గురించి నోరు ఎత్తకపోవటం అంతా విడ్డూరంగా అనిపిస్తోంది. ప్రభాస్ నటించిన చిత్రం కావటం వల్లే బాలీవుడ్ స్టార్స్ కల్కిని బాయ్కాట్ చేశారా? కల్కి రిలీజ్ అయి 50 రోజులవుతోంది. త్వరలో ఓటీటీలోకి కూడా ఈ చిత్రం రాబోతోంది. ఇలాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గురించి, ఇయర్స్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గురించి బాలీవుడ్ స్టార్స్ కనీసం రెస్పాండ్ కాకపోవడం ముందు నుంచి చర్చనీయాంశంగా మారింది. ఖాన్స్, అక్షయ్, అజయ్ దేవగన్లు మిగతా హీరోలు ఎవరూ కూడా కల్కి గురించి ట్వీట్ చేసింది లేదు, ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది లేదు. కల్కిలో ప్రభాస్ తో పాటు హీరోయిజం చూపించారు లెజెండరీ యాక్టర్ అమితాబ్. కనీసం అమితాబ్ పాత్ర గురించి అయినా 80 ఏళ్ల వయసులో బిగ్ బి పోషించిన పాత్రపై అయినా హిందీ స్టార్స్ మాట్లాడాల్సింది. కానీ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం కావడం వల్ల ఏమో అమితాబ్ పేరు కూడా ఎత్తకుండా, సినిమా చూడకుండా జాగ్రత్త పడ్డారని సోషల్ మీడియాలో ఇప్పుడు కామెంట్స్ కనిపిస్తున్నాయి. పాన్ ఇండియా మార్కెట్ కు ప్రభాస్ బ్రాండ్ అంబాసిడర్ గా మారిన వేళ, హిందీ ఇండస్ట్రీలో బలమైన హీరోగా మారిన సమయంలో రెబెల్ స్టార్ స్టార్డమ్ ను గుర్తించేందుకు బాలీవుడ్ సుముఖంగా లేనట్లు ఉందని ఫిల్మ్ క్రిటిక్స్ చెప్పుకొస్తున్నారు.